కాపీ పేస్ట్ అన్నమాట. రా నీలవేణి రా, ఇది తన్నుకొని నువ్వు ముందుకు పడాలి. నీ పళ్ళు రాలినప్పుడు మా ఆవిడ ఆనందపడుతూ ఉంటే తనను చూసి నేను సంతోషపడాలి. నీ అరుపుల కోసం, ఆర్తనాదాల కోసం నేను కింద ఎదురు చూస్తూ ఉంటాను. కంచు కంచు మేడం మీద ఇంతసేపు ఏం చేస్తున్నారండి? లోక కళ్యాణం. లోక కళ్యాణమా? అదేంటి, నేను చెప్పిన పని చేయలేదా? అయ్యో, నీకంతా కంగారే కాంచన. చెప్తా పదా రా. అరే కాంచన, అందరికీ పనికొచ్చే పని చేసేటప్పుడు దాన్ని లోక కళ్యాణం అంటూ ఉంటారు కదా. ఇప్పుడు నీకు, నాకు, అత్తయ్య గారికి, నిమిషాకి, మనందరికీ పనికొచ్చే పని చేసి వచ్చాను కాంచన. మీ బిల్డప్ చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. అసలు వెళ్ళిన పని ఏం చేశారు? చెప్పినట్టు చేశారా లేదా? టన్ టడాయ్. నువ్వు చెప్పిన ప్లాన్ దీంతో పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశా. ఈ వైరు మెట్లకి అడ్డంగా కట్టా. ఇప్పుడు ఆ నీలవేణి అలా బట్టలతో సహా వచ్చి దాన్ని తన్నుకుంటుంది, అలా కింద పడిపోతుంది. దాని కాలు చెయ్యి విరిగిపోతుంది. కుయ్యో మర్రో అంటూ సాయం కోసం అరుస్తూ ఉంటుంది. అయితే అనుకున్న పని అనుకున్నట్టు చేశారు కదా? అందులో 1% కూడా మిస్ కాకుండా చేశాను. 50 అంకెలు లెక్క పెట్టు. 50 అంకె వచ్చేసరికి ఆ నీలవేణి ఆర్తనాదాలు నువ్వు వింటావు. ఆ తర్వాత అంబులెన్స్ సౌండ్ వింటావు. ఆ తర్వాత హాస్పిటల్లో నీలవేణి కాలో చెయ్యో విరిగిందనే శుభవార్త వింటావు. శుభవార్తమే శుభవార్త, శుభవార్తమే శుభవార్త. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఆ నీలవేణి 2-3 నెలల పాటు మంచాన పడుతుంది. బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఏం ఎంజాయ్ చేస్తుంది? కాలు చెయ్యి విరిగి ఆఫీస్కి వెళ్ళలేని సిచ్యుయేషన్ లో ఉంటే ఇక CEO సీట్లో ఎలా కూర్చుంటుంది? ఆ పోస్ట్ వల్ల దానికొచ్చే అధికారాలన్నీ అది ఎలా ఎంజాయ్ చేస్తుంది? కరెక్ట్ గా చెప్పావు కాంచన. నీలవేణికి CEO పదవి వస్తుందని నువ్వు బాగానే పగబట్టేశావు. ఆఖరికి పడక మీదనే 2-3 నెలలు సెటిల్ అయిపోయేలా ప్లాన్ చేసావు. మరి లేకపోతే అది దర్జాగా CEO సీట్లో కూర్చొని అందరికీ ఆర్డర్లు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? త్వరగా అది మెట్ల మీద నుంచి పడితే దాని ఆర్తనాదాలు నా చెవులారా వినాలనుంది. ఖచ్చితంగా వింటావు కాంచన. ఎందుకంటే ఈ ప్లాన్ అమలు చేసింది ఎవరు? ది గ్రేట్ కోటి. ఖచ్చితంగా ఆ నీలవేణి ఆర్తనాదాలు నువ్వు వింటావు. మెట్లకి అడ్డంగా ఇక్కడ తీగ కట్టారేంటి?
అన్నా, ఏంటి నిలవేనమ్మా? మేడ మీద నుంచి కిందకొచ్చే మెట్ల దగ్గర ఈ తీగ కట్టుంది. దీన్ని తన్నుకుని ఎవరైనా పడిపోతారు కదా, అక్కడెవరు కట్టినట్టు? అది నువ్వు పడిపోవాలని ఎవరైనా కట్టిండొచ్చమ్మా. నిలవేణి, 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 నిన్నే. అయ్యో, ఏంటి తారక్ సార్? జ్యూస్ తీసుకొస్తానని చెప్పి ఇంతసేపు అయింది, తీసుకురాలేదు. ఆ, మీరు వెళ్ళండి తారక్ సార్, నేను తీసుకొస్తాను. నిలవేణి, నీ చేతిలో ఆ తీగేంటి? చెన్నై గారు, అది ఆ, అన్నా ఉండు. ఏం లేదు తారక్ సార్, మీరు వెళ్ళండి, నేను జ్యూస్ పంపిస్తాను. నిలవేణి, కుక్కుటేష్ ఏదో చెప్పబోతున్నాడు, చెప్పకుండా నువ్వు ఆపుతున్నావు. ఏంటి సంగతి? ఆ, ఏం లేదు తారక్ సార్, మీరు వెళ్ళండి. కుక్కుటేష్, నువ్వు ఇలా రా. రా. అన్నా, ఏం చెప్పొద్దన్నా. నిలవేణి, నువ్వు అలా ఆపొద్దు. కుక్కుటేష్, రా. అన్నా. నువ్వు చెప్పు, ఏంటి సంగతి? అన్నా, అన్నా, ఉందమ్మా. ఏం లేదు చెన్నై గారు, నీలవేణమ్మ బట్టలు తీసుకొని మేడపై నుంచి వస్తూ ఉంటే మేడ మెట్ల కట్టంగా ఈ తీగ ఎవరో కట్టారు. అంటే నీలవేణమ్మ పడిపోవడానికే కట్టుంటారని నా అనుమానం. ఓ, ఆఖరికి ఇలాంటి నీచమైన పనులు చేయడానికి కూడా ఈ ఇంట్లో వాళ్ళు దిగజారిపోయారన్నమాట. అయినా అంత ధైర్యంగా ఎవరు కట్టుంటారు? నీలవేణి చేత కాఫీ పెట్టించి తాగాలనుంది. నీలవేణి ఎక్కడా? నాకెందుకో కోటి సార్ మీద అనుమానంగా ఉంది చెన్నై గారు. కోటి బావ మీద ఏం కుక్టేష్? ఎందుకు? ఇందాక కోటి సార్ వచ్చారు, కాఫీ కావాలి, నీలవేణి ఎక్కడా అని అడిగారు. నీలవేణమ్మ బట్టలు తీసుకురావడానికి మేడపైకి వెళ్ళారని చెప్పాను. ఆ తర్వాత కోటి సార్ వెళ్ళిపోయారు. అందుకే నాకు ఇదంతా కోటి సారే చేశారేమోనని అనుమానం వచ్చింది.